హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం రాగి పిండితో రాగులతో అయితే ఇడ్లీ అండ్ దోశ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని ఉప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నానండి. ఉప్పుడు బియ్యం వచ్చేసి 2 కప్పుల నిండా ఉప్పుడు బియ్యం, 2 కప్పుల నిండా రాగులు అయితే వేసుకుందాము. బియ్యం ఎన్ని అయితే తీసుకుంటామో రాగులు కూడా అన్నీ తీసుకుందాము. 2 కప్పుల నిండా రాగులు అయితే వేసుకుందాము. 2 కప్పులు వేసేసి మినపప్పు అయితే 1 కప్పు నిండా వేసుకుందాము. ఏదైనా 1 కప్పు మెజర్మెంట్ అయితే పెట్టుకోండి. మెంతులు అయితే 1 అర స్పూన్ వేసేసి శుభ్రంగా ఇవైతే 7-8 సార్లు అయితే కడగాలి ఫ్రెండ్స్. మనకి చక్కగా నీట్గా కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఉదయం అయితే నానబెడుతున్నాను నేను 10 గంటలకు అట్లా నానబెట్టేసి సాయంత్రం అయితే రుబ్బుకుందాము. చక్కగా ఇట్లా కడిగేసి నానబెట్టేసుకుందాము. నానబెట్టేసిన తర్వాత ఈవినింగ్ అయితే చూపిస్తాను. మనకి ఇట్లా నానబెట్టేసుకోండి. నానబెట్టేసిన తర్వాత సాయంత్రం అయితే శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసి ఈ రుబ్బుకునే ముందు అటుకులు అయితే ఒక 3 స్పూన్లు అయితే కడిగి అవి కూడా నానబెట్టేసుకోండి. అటుకులు కూడా ఇప్పుడు మిక్సీ గిన్నెలో అయితే మిక్సీలో గ్రైండర్లో వేస్తే ఇంకా బాగుంటుందండి. నేనైతే మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. చక్కగా ఇట్లా వేసేసి రుబ్బుకుందాం. అటుకులు కూడా వేసుకుందాం. చూసారు కదా 3 స్పూన్లు అయితే శుభ్రంగా నానేస్తే ఇట్లా మెత్తగా అయితే అయ్యిద్ది. అటుకులు కూడా వేసేస్తే దోశ కానీ ఇడ్లీ కానీ చాలా సాఫ్ట్గా అయితే వచ్చిద్దండి. ఇట్లా వేసేసుకొని చక్కగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకొక వాయి కూడా ఉంది కదా, 2 వాయిలుగా అయితే వేసుకుంటున్నాను నేను. బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకొక వాయి కూడా వేసేసుకొని మెత్తగా ఫస్ట్ ఎట్లా మిక్సీ పట్టేసుకున్నావో అట్లాగే మెత్తగా మిక్సీ పట్టేసి 2 వాయిలు వేసాను. పిండి చూసారు కదా సగం గిన్నెకైతే వచ్చిందండి. సగం గిన్నెకైతే వచ్చింది. అట్లా మూత పెట్టేసి నైట్ అంతా ఇట్లా వదిలేద్దాము. వదిలేసి ఉదయం టిఫిన్కి అయితే రెడీ చేసుకుందాము. ఇట్లా వదిలేసి ఉదయాన్నే అయితే చూపిస్తున్నాను చూడండి. నైట్ అంతా ఇట్లా పులిస్తే పిండి ఉదయానికి మనకి చక్కగా పొంగింది. గిన్నె నిండా అయితే వచ్చిందండి. చక్కగా మనకి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసేసి మనకి ఎంత కావాలో ఆ పిండి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. కొంచెం పిండి అయితే తీసి పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత అయితే బౌల్లో ఉంచేసుకొని సాల్ట్ అయితే కలుపుకుందాము. ఇడ్లీ మాత్రం భలే సాఫ్ట్గా అయితే వస్తాయండి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేద్దాము. కలిపేసి ఇడ్లీకి అయితే వేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఆయిల్ అయితే అప్లై చేసేసి చక్కగా నేను ఇడ్లీ అయితే ఎట్లయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ పాత్ర అయితే ముందుగానే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ప్లేట్లు కూడా వేసేసి ఇడ్లీ ఇంకా దింపుతాము అన్నాక దోశ అయితే వేసుకుందాము. ఇడ్లీ అయితే ఒక పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు వచ్చేసి దోశ అయితే వేసుకుందాము. కొంచెం సోడా ఉప్పు వేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు దోశ అయితే చూపిస్తాను చూడండి. దోశ కూడా అసలు అంటుకోవటం కానీ జిగురు కానీ అసలు ఏమి ఉండదు. మనకి రాగిపిండి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా అయితే వేసుకోవచ్చు మనం దోశ అనేది. సాఫ్ట్గా కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం సాఫ్ట్గా అయితే వేసుకుందాము దోశ అనేది. కొంచెం పైన కొంచెం నెయ్యి వేసేసుకొని నెయ్యి అయితే ఆయిల్ అయినా కొంచెం వేసుకొని దోశ అయితే వేసుకుందాం. అట్లా వేసిన తర్వాత ఇడ్లీ అయితే చూద్దాము. ఇడ్లీ రెడీ అవ్వంగానే ఒక 2-3 నిమిషాలు అయితే ఇడ్లీ పాత్రలోనే అట్లాగే ఉంచేయండి, తీయకండి. ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే ఇడ్లీ ఎట్లా తీసుకుంటే మనకి చక్కగా అయితే అంటుకోకుండా అయితే వచ్చిందండి. చూసారు కదా కొబ్బరి చట్నీతో చాలా అంటే చాలా బాగుండేది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇడ్లీ అనేది ఎంత మెత్తగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా మనకు చేతులకు అంటుకోవటం కానీ ఇడ్లీ గిన్నెకి అంటుకోవటం కానీ అసలు అట్లేమి ఉండదు. చాలా అంటే చాలా బాగా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక దోశ అయితే వేసుకుందాం. ఈసారి కొంచెం క్రిస్పీగా అయితే వేసుకుందాం అండి. క్రిస్పీగా వేసుకోవాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని పల్చగా అయితే చేసుకోవాలి దోశ అనేది. ఇట్లా కలర్ అయితే రావాలి మనకి. కొంచెం క్రిస్పీగా వేసుకునే దోశ అయితే మంచి కలర్ అయితే రావాలి. ఇప్పుడు రెండో దోశ కూడా వేసేసుకున్నాను. చూసారు కదా చాలా అంటే చాలా బాగా దోశ కానీ ఇడ్లీ కానీ చక్కగా 2 రకాల టిఫిన్ అయితే చేసుకోవచ్చు. బోండాలు కూడా వేసుకోవచ్చు అండి ఈ పిండితోటి.
అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే కొబ్బరి చట్నీ అండ్ కారంతో అయితే మా వారికైతే ఇచ్చేసాను ఫస్ట్. నెక్స్ట్ అయితే మేమైతే తింటున్నాం. మేమైతే వేసుకున్నాం రెండోసారి అయితే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్.